హలో గైస్! ఈ వీడియో న్యూ మామ్స్‌కి మాత్రమే. నేనైతే నా బేబీ 6 మంత్స్ ఉన్నప్పుడు ఈ విషయం రియలైజ్ అయ్యాను. సో, నేను చేసిన మిస్టేక్ మీరు చేయకూడదని మీకు చెప్తున్నా ఈ విషయం. ఏంటంటే జనరల్‌గా మనం ఇంట్లో పనులు గానీ, పర్సనల్ పనులు గానీ నేనేం చేసేదాన్నంటే నా బేబీ పడుకోపెట్టి ఆ తర్వాత చేసుకునేదాన్ని. లేదంటే నేను ఒక్కొక్కసారి వెయిట్ చేసేదాన్ని లిటరల్లీ. ఇంక నా బేబీ పడుకోవాలి, పడుకుంటేనే నేను నా పనులయితాయని. అట్లా కూడా చేసేదాన్ని. సో, ఈ ప్రాసెస్‌లో ఏమయ్యేదంటే బేబీ పడుకోబెట్టేసరికి నా ఎనర్జీ మొత్తం డ్రైన్ అయిపోయేది. ఒక్కొక్క రోజైతే నేను నైట్ వరకు కూడా వెయిట్ చేసేదాన్ని. డే అంతా టైం వేస్ట్ చేసుకొని నైట్ అప్పుడు చేసుకునేదాన్ని బేబీ పడుకున్నాక. సో, డే అంతా టయర్డ్‌గానే అనిపించేది. బట్ లేటర్ ఆన్ నేను రియలైజ్ అయింది ఏంటంటే, మనం బేబీ సరిగ్గా చేయనిచ్చినా, చేయనివ్వకపోయినా మనం బేబీతో పాటే అన్ని పనులు కంప్లీట్ చేసుకోవాలి. అప్పుడే మనకు కొంచెమైనా రెస్ట్ ఉంటది యాస్ ఎ న్యూ మామ్స్. నేనైతే ఏం చేస్తానంటే, నా బేబీని హై చైర్‌లో గానీ, లేకపోతే స్టూల్‌లో గానీ కూర్చోబెట్టుకొని నా పనులన్నీ ఫినిష్ చేసుకుంటాను. అండ్ వన్ మోర్ థింగ్, మనం ఏ పనులైనా పర్ఫెక్ట్‌గా చేయాలనుకున్న ఓసీడీ ఉన్నా మీకు నాలాగా అది ఏది సరిగ్గా అవ్వదు బేబీస్‌తో. ఇంక అది మనం మైండ్‌లో డిసైడ్ అయిపోయి చేయగలిగినంత చేసుకొని వదిలేయడమే. మీలో ఎంతమంది నాలాంటి మిస్టేక్ చేస్తారో కామెంట్స్‌లో చెప్పండి. అండ్ మోర్ మామ్ కంటెంట్ కోసం ఫాలో అవ్వండి మన ఛానల్‌ని. బై బై.